మనవళ్ళు మనవరాళ్లారా, తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం. ఈరోజు ఈ తాత గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నగరం సబర్మతి నది ఒడ్డున మహాత్ముడు కట్టించిన సబర్మతి ఆశ్రమం గురించి కొన్ని విషయాలు చెప్తుండు. గాంధీ గారు దక్షిణాఫ్రికా నుండి 1915లో స్వదేశానికి తిరిగి వచ్చాక తన అహింస, సత్యాగ్రహ విధానాలను అభ్యసించడానికి, ప్రజలకు నేర్పించడానికి ఒక కేంద్రాన్ని స్థాపించాలని భావించిండు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నగరం సబర్మతి నది ఒడ్డున ఉన్న శాంతియుత వాతావరణం, గ్రామీణ ప్రాంతానికి సమీపంగా ఉండటం వల్ల సత్యాగ్రహ మార్గంకు అనుకూలంగా భావించి ఈ స్థలాన్ని ఎంచుకున్నారు. గాంధీ గారి ఆధ్వర్యంలో సత్యాగ్రహ సాధన, విద్య, శుభ్రత, సామాజిక సేవ ప్రారంభమైనాయి. 1917లో సబర్మతి నది ఒడ్డున నూతన ఆశ్రమం నిర్మించిండ్రు. సత్య మరియు అహింసా సిద్ధాంతాలను ఆచరణలో పెట్టడం, స్వయం పోషణ, ముఖ్యంగా ఖాదీ, దేశీయ ఉత్పత్తుల ప్రోత్సాహం, సామాజిక సమానత్వం, అంటరాని వ్యతిరేకత, నైతిక జీవితం, నిరాడంబర జీవనశైలి, గ్రామీణ అభివృద్ధి, శుభ్రత, విద్యా ప్రమాణాలు పెంపొందించడం సబర్మతి ఆశ్రమం ప్రధాన లక్ష్యాలు. మార్చి 12, 1930లో గాంధీగారు సబర్మతి ఆశ్రమం నుంచి దాండి యాత్ర ప్రారంభించిండు. 78 మంది అనుచరులతో కలిసి 240 మైళ్లు నడిచి ఉప్పు తయారు చేసిండ్రు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన గొప్ప ప్రజా ఉద్యమం. 1933లో సబర్మతి ఆశ్రమం తాత్కాలికంగా మూసివేసిండ్రు. బ్రిటిష్ ప్రభుత్వం నిర్బంధ చర్యల కారణంగా గాంధీగారు ఆశ్రమాన్ని వదిలి దేశవ్యాప్త పర్యటనలు చేసిండు. కొంతకాలం ఆశ్రమం నుండి ఎలాంటి కార్యకలాపాలు కొనసాగలేదు. 1947లో స్వాతంత్ర్యం, గాంధీ ఆశ్రమ భావన విజయవంతమయ్యింది. 1948 జనవరి 30లో మహాత్మాగాంధీ గారు హత్య చేయబడ్డరు. గాంధీగారి స్మృతిగా గాంధీ స్మారక మ్యూజియంగా సబర్మతి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు. గాంధీ గారు ఉపయోగించిన వస్తువులు, వ్రాతపత్రాలు, కుర్చీ, స్పిన్నింగ్ వీల్, చర్కా, మెజ్ మొదలైనవి సబర్మతి ఆశ్రమంలో నెలకొన్నాయి. గాంధీగారి జీవితం మీద అరుదైన ఫోటోలు, పుస్తకాలు, పత్రికలు సబర్మతి ఆశ్రమంలో భద్రపరచబడ్డాయి. దక్షిణాఫ్రికా నుండి స్వాతంత్ర్య ఉద్యమం వరకు అనేక ఘట్టాలు సబర్మతి ఆశ్రమంలోని గాంధీజీ గ్రంథాలయంలో మనం వీక్షించవచ్చు. గాంధీ మరియు భారత స్వాతంత్ర్య ఉద్యమంపై 35,000కు పైగా పుస్తకాలు సబర్మతి ఆశ్రమంలో భద్రపరచబడ్డాయి. గైడ్ల సహాయంతో సందర్శకులకు సబర్మతి ఆశ్రమం గురించిన సమాచారం అందిస్తారు. విద్యార్థుల పర్యటనల కోసం ఆడియో, విజువల్స్ అందుబాటులో ఉన్నాయి. గాంధీగారు ప్రతిరోజు ప్రార్థనలు నిర్వహించిన స్థలాన్ని సబర్మతి ఆశ్రమ నిర్వాహకులు జాగ్రత్తగా సంరక్షిస్తుండ్రు. ప్రస్తుతం సబర్మతి ఆశ్రమం ఇప్పటి జాతీయ పర్యాటక స్థలం. విద్యార్థులకు, చరిత్రాభిమానులకు స్ఫూర్తిదాయక కేంద్రం. సబర్మతి ఆశ్రమం. సబర్మతి ఆశ్రమాన్ని సందర్శకులు ఉచితంగా దర్శించవచ్చు. గాంధీ గారి గురించిన పుస్తకాలు, ఫోటోలు, పాఠాలు, ఆడియో విజువల్స్ అందుబాటులో ఉన్నాయి. చూసిండ్రా మనవళ్ళు మనవరాళ్లరా. స్వతంత్ర్య పోరాటంలో అనేక ఉద్యమాలకు నిలయంగా నిలిచిన సబర్మతి ఆశ్రమంలో అప్పటి స్వాతంత్ర్య పోరాట స్మృతులు గుర్తు తెస్తుంది. స్వాతంత్ర్య పోరాటంలో కీలకమైన పాత్ర పోషించిన మహాత్ముడి గుర్తుగా సబర్మతి ఆశ్రమం ఎప్పటికీ నిలిచిపోతుంది. మరి మనవళ్ళు మనవరాళ్లరా, ఇవాళ్టికి ఇది మస్తు. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. ఉంటాను మనవళ్ళు మనవరాళ్లారా.